టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ తోటి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా చేశారంటే. ఇది రైస్లోకి, పూరి, చపాతీలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ తోటి కావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాము. దీనికి కావాల్సినవి 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 2 రొమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 4 గుడ్లని ఉడికించి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ముందుగా నేను గుడ్లను ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి గుడ్లని పై పెంకులు ఒలుచుకుని ఇలాగా ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చిని అన్నీ కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకుని ఈ గుడ్లని అందులో వేసి ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ గుడ్లని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది, అలాగే నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మరొక టేబుల్ స్పూను నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే కొత్తిమీరని వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పుని వేసి ఇలాగ వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇలాగా పోపు దినుసులు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా మనకి గ్రేవీ తోటి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈ గుడ్డు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూడండి, దీనికి టమాటా వేసి వండుతున్నాము కాబట్టి మనము ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటా వేసుకుందాము. ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనము దీంట్లోకి అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీకి టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కింద వస్తుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. అల్లం పేస్టు అన్నీ కూడా ఇలా దూరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా మనము కర్రీని చేయడము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేశారంటే ఇది రైస్లోకి, చపాతీ, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది గ్రేవీ తోటి. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ కూడా బాగా వేగేంత వరకు కలుపుకుందాము. చూసారా, ఇప్పుడు అంతా వేగిపోయిన తర్వాత దీంట్లోకి బాగా మగ్గిన 2 టమాటాలని సన్నగా కట్ చేసి ఇలాగ వేసుకోవాలి. ఈ కర్రీకి బాగా మగ్గిన టమాటాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది గ్రేవీ తోటి. ఇలా టమాటా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఆల్రెడీ మనము గుడ్లోని పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా 1/2 స్పూను పసుపు, ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడే 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ కారము, ఇంకా 1/2 స్పూను సాల్టు. అలాగే మీరు కారము, సాల్టు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలాగా ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకుని టమాటా ముక్క అనేది మగ్గేటంత వరకు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీకి టేస్ట్ రావాలంటే మనము ఈ టమాటాతో పాటు ఆనియన్స్ని, అలాగే ఈ టమాటాలని బాగా ఫ్రై చేయడం వల్లనే కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుందాము. మనకి కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని గుడ్లు కూడా మనము ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 4 గుడ్లకి 1 గుడ్డు పక్కకు తీసేసాను. ఇంకా కొంచెం మందికి ఉట్టునే గుడ్డు తినడం అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు చూడండి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. గ్రేవీ తోటి చాలా
టేస్టీగా ఉండే గ్రేవీతో కలర్ఫుల్గా కనిపిస్తున్న గుడ్డు కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది కదా మీకు కూడాని. మరి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే గుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇలా చేశారనుకోండి, ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ, సింపుల్గా 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ గుడ్డు కర్రీ. ఎగ్ కర్రీ అని కూడా అంటారు కదా. నేను ఇలా చేస్తున్నప్పుడు కరెంటు పోయింది. ఇంకా కరెంటు పోతే ఇంకా మరి ఏం చేయలేము కదా, మళ్ళీ తొందరగానే వచ్చేసింది. చూసారా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.